చెప్తున్నారు మేము ఆత్మరక్షణ కోసం మీరు బంగారపల్లి నుంచి నల్గంపల్లికి పోతారా? మీరు బంగారపల్లిలో ఉండాల్సిన వ్యక్తులు నల్గంపల్లికి వెళ్ళి మీరు ఆత్మరక్షణ కోసం మేము అక్కడ కొట్టామని చెప్తున్నారా? మీరు కారద్దాలు పగలగొట్టి మీరు కారద్దాలు పగలగొట్టిన దానికే మీరు బాధపడిపోతున్నారంటే కారద్దాలు పగలగొట్టింది మీరు కాబట్టి కంప్లైంట్ ఇచ్చాము. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు లాస్ట్ మూమెంట్లో వేయించింది ఎవరు? మీ యొక్క అండదండలు మీ యొక్క అండదండలతో కేంద్ర ప్రభుత్వం యొక్క చలువతోటి ఈసీ వేసిందండి. ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి అతను ఎస్పీ గారు. ఇంకా మేము చెప్పాలి, మాకు బలగాలు తక్కువ. నేను మాట్లాడిన ఆ రోజు ఎస్పీ గారితో, సార్ ఇలా 7 గంటల ప్రాంతంలో వాళ్ళందరూ 200 మంది వచ్చి గుంపు కాశారు, కొట్టే పరిస్థితులు ఉన్నాయి, దయచేసి అక్కడికి ఫోర్స్ను పంపించండి అని చెప్పాను. మీరు ఈ దారిని వెళ్ళిపోండి మీరు అని చెప్పి అక్కడ వాళ్ళని పక్కకు పంపించే కార్యక్రమం చేశారు. కానీ బయట గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులకి మీకు ఇక్కడ ఏం పని అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టలేదు. తరిమి కొట్టకపోగా వాళ్ళు దాడులు చేస్తుంటే ప్రేక్షపాత వహించినటువంటి సిఐ బంగారపల్లి సిఐ. మేము చెప్పాలి ఇంకా ఆ మాట. దెబ్బలు తిన్న వాళ్ళు మేము. ఈరోజు సాక్షాత్తు నేనే ఉదలపట్టులో పేట అగ్రహారం బూత్కి వెళ్ళాం. అక్కడ రవినాయుడు అనే వ్యక్తిని ఏజెంట్గా కూర్చోబెట్టాం. ఇప్పటి వరకు నేనేమంటానంటే నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా గతంలో ఆ బూతుల్లో వీళ్ళు ఎలాగ రిగ్గింగ్ చేసుకున్నారు అనే కార్యక్రమాలు ప్రతి ఎన్నికల డేటా తీసుకుంటే కూడా తెలుస్తుంది. పేట అగ్రహారంలో ఏ రోజు కూడా ఒక్క ఓటు అక్కడ దళితులు వేయలేదు. మొదటిసారి ఈరోజు అక్కడ ఏజెంట్ కూర్చోబెట్టాం. పొద్దున్నే ఆ ఏజెంట్ని చితకబాది బయట పంపించేశారు. మళ్ళా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని ఏదో ఒక రంగం తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను వెళ్తే డైరెక్ట్గా మా నామికి దాడులు వచ్చారు. అక్కడ ఉన్న సిఐ గారు కానీ ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీరాములు గారు కానీ చేయలేదు, అడ్డం పెట్టి తీసుకొచ్చారు బయటకు మమ్మల్ని. అక్కడ పేటపల్లిలో అయితే ఒక పెద్ద ఆయన అతను గురుస్వామి నాయుడు కమ్మగొట్టిపల్లిలో తల మొత్తం పగలగొట్టి అతను ఉదయాన్నే 7 గంటలకంతా వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి. ఎంత పెద్ద ఆయన ఇతను, ఇంత ముసలి అతను కూడా వాళ్ళు కొట్టగలిగినారంటే ఎంత మీలో ఆ యొక్క క్రోధం అనేది ఉంది, ఎంత కక్ష ఉంది మీకు. ప్రాంతంలో బంగారపాలెం నుంచి కానివ్వండి, గుంటూరు నుంచి కానీ మీరు మీ జనాలంతా పోగేసి అక్కడ గొడవకి వీధి మొదట్లో నించున్నారు. ఇప్పుడు వీరు ఆ వీధుల నుంచి వాళ్ళ గ్రామంలోకి వెళ్ళాలంటే అదే వీధుల నుంచి వెళ్ళాలి. మరి అదే వీధుల నుంచి వెళ్ళాలన్నప్పుడు మీరు అక్కడ కాపు కాసి మీరు దాడి చేసి ఈరోజు అక్కడ ఆ మనిషికి మీరు చూడండి ఎంత మీరు చేసిన దాడి వల్ల తల మొత్తము కూడా నుదురులో గాయం జరిగి సిఎంసికి వెళ్ళాడు. అతను మీరు గాయపరిచిన తర్వాత ఈరోజు అతను ఏం చెప్తున్నారు మీరు? అతను అతని పేరు హరికృష్ణ, అతనికి బోన్ ఫ్రాక్చర్ అయింది. ఎంత సిఎంసిలో ఈరోజు ఆపరేషన్ కూడా జరిగింది. ఆ బ్లడ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. అది కామన్. ఈయన ఏమంటున్నాడు? ఆత్మరక్షణ మేము అసలు మా మీద రిటర్న్లో పెడుతున్నారు. మీకు దెబ్బలు తగిలింటే స్టేషన్కి వెళ్తే ఆ గాయాలు చూపిస్తే ఓన్ సర్టిఫికేట్ ఇస్తారు, డాక్టర్లు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, గాయాలు అనేవి కంటికి కనిపిస్తుంటాయి, ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ పెడతారు కదా. మీరు దాడి చేసినారు కాబట్టి మీ మీద కేసులు పెట్టారు. ఆయన ఏమంటాడు? మా మీద ప్రతి మేము కొట్టించుకున్నాము, మా మీద కేసులు పెట్టారు అంటున్నారు. మీకు గాయాలు ఉంటే కదా చూపించండి, గాయాలు ఎక్కడున్నాయో. మీరు ఓడిపోతున్నారనే కక్ష, ఓడిపోతున్నారనే బాధలో ఈరోజు మా మీద దాడులు చేశారు. ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు, ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి గెలిపించేశారు. ఈరోజు మా యొక్క విజయం ఈవీఎంలో ఉంది. అది స్పష్టంగా మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఈరోజు మురళీమోహన్ కూడా తెలుసు తను ఓడిపోతున్నాడని చెప్పి. ఈరోజు డాంబికాల వాళ్ళకి ఏదో సందర్భంగా స్పీడ్గా మాట్లాడేసేసి రక్షణ దాడి ప్రతి రకరకాల మాటలు చెప్పి మసిపూసి ఏదో మాయ చేయాలంటే అవన్నీ ఏమీ జరగదు. ప్రజలు గ్రహించారు. ఆల్రెడీ 3 నెలలుగా నువ్వు చెప్తున్న మాటలు, కల్లుబల్లి మాటలు అంతా కూడా ప్రజలు విన్నారు. ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. నేను ఇంటికి పంపించాలని చంద్రబాబునే ఇంటికి పంపిస్తున్నారు. ఇంకా చంద్రబాబు నమ్ముకున్నటువంటి లేదా ఆ పార్టీలు నిలబడేటువంటి నువ్వెంత. పొద్దులపట్లో 4వసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో మళ్ళీ కూడా సునీల్ కుమార్కి పట్టం కట్టబోతున్నారు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు. 2014లో ఏ విధంగా అయితే విజయం వచ్చిందో, 2019లో ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో విజయం వచ్చిందో, అలాగే 2024లో కూడా భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాము. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మురళీమోహన్ గారు కొంచెం ప్రశాంతంగా తట్టబొట్ట సర్దుకొని మళ్ళీ మీ యొక్క తిరుపతి కార్యక్రమాలు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.